హాయ్ పిల్లలు. హాయ్. ఈవేళ మన బాల వికాస్లో ఒక మంచి కథ తెలుసుకుందాం. అదేంటంటే ఉల్లివరం అన్నమాట. ఈ కథని మన స్టూడెంట్ అయినటువంటి వేదామృత నోట్తో విందామా? సరే వేద, ఈవేళ ఉల్లివరం అనే స్టోరీ మా కోసం చెప్తావా? చెప్తా. ఓకే, స్టార్ట్ చేయి ఈవేళ ఉల్లివరాన్ని. చెప్పమ్మా. ఒకరోజు ఒక ఫ్రిడ్జ్లో ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, ఒక ఐస్ క్యూబ్ అనే ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఒకరోజు బయటికి వెళ్ళారు. అప్పుడు ఎండ బాగా ఎక్కువ ఉండడం వల్ల ఐస్ క్యూబ్ కరిగిపోయింది. అప్పుడు చిల్లి ఉల్లిపాయ చాలా ఏడ్చాయి. అప్పుడు దూరం వెళ్ళగానే అక్కడ వాళ్ళిద్దరికి ఒక పెద్ద లోయ కనిపించింది. నది కనిపించింది. అప్పుడు అందులో స్నానం చేశాయి. ఎవరు స్నానం చేశారు? ఉల్లిపాయ, పచ్చిమిర్చి. వెరీ గుడ్. అప్పుడు స్నానం చేస్తూ ఉండగా పచ్చిమిర్చి చాలా గ్రీన్గా ఉండడం వల్ల ఒక పచ్చిమిర్చి అబ్బాయి చూసి మిరపకాయ పచ్చి తీసేసుకున్నాడు. అప్పుడు అయ్యో ఐస్ క్యూబ్ కరిగిపోయింది. అప్పుడు మిర్చి ఏమో బజ్జీ అయిపోయింది. అప్పుడు నేను చనిపోయినప్పుడు ఎవరు ఏడుస్తారు అన్నారు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి ఒక వరం ఇచ్చాడు. ఏంటి? ఆనియన్ యాడవకు, నేను నీకు ఒక వరమిస్తున్నాను. ఏంటంటే ఎవరు నేను కట్ చేసినా వాళ్ళు ఏడుస్తారు అని. చూసారా పిల్లలు? వేద చెప్పిన ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.